ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వేం మాట్లాడుకు. పూర్తిగా నీ స్థానంలో ఉండి నేను ఆలోచిస్తున్నాను. నాకొకటి చెప్పు. తను మర్చిపోయింది అనుకుందాం, మనుషులు కాబట్టి పొరపాటు జరిగింది అనుకుందాం. అట్లీస్ట్ నీకు సారీ అయినా చెప్పిందా? చెప్పదు. నాకు తెలుసు, ఆడదానిగా చెప్పడం కాదు గాని మేము మీ మగాళ్ల నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నీకు సారీ చెప్పాల్సి వస్తే మాత్రం చెప్పడానికి మాకు మనసే రాదు. మా అమ్మాయిల నైజమే అంతా. ఇట్స్ ఓకే, ఇంకా విషయం వదిలి. ఎలా వదిలేస్తాను? నువ్వెంత బాధపడుతున్నావోనని నేను ఊహించలేననుకుంటున్నావా? నీ మనసు నాకు తెలుసు కదా. ఎంతైనా నువ్వు నా ఎక్స్వి కదా. ఇప్పుడు నాకు ఆ ఉద్దేశం ఏమీ లేదు. నువ్వు నాకు బావగారివంతే. ఒక్క నిమిషం నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి తనకు నచ్చజెప్పి నీకు సారీ చెప్పిస్తాను. అన్యాయం కదా పాపం. ఏంటిది రామలక్ష్మి? నువ్వు అన్నీ తెలిసిందానివి. నువ్వే ఇలా చేయటం ఏమన్నా న్యాయంగా ఉందా? పాపం ఎంత కష్టపడి తన్ని కోచింగ్ ఇచ్చాడు. నువ్వు గొప్ప ప్లేయర్ అయితే చూడాలని ఎన్ని కలలు కన్నాడు. ఇంటర్వ్యూలో కనీసం తన పేరు కూడా చెప్పలేదు. సరే, అప్పుడైతే మర్చిపోయామనుకో, తర్వాత అయినా చెప్పాలి కదా. కనీసం సారీ కూడా చెప్పలేదంట. నీకిదేమన్నా న్యాయంగా ఉందా? సే సారీ టు శౌర్య. నేను చెప్పాల్సిందంతా చెప్పాను, ఓకేనా? వచ్చి సారీ చెప్పు. నేను చెప్పాల్సిందంతా నేను చెప్పాను శౌర్య. మరి తను సారీ చెప్తుందో లైట్ తీసుకుంటుందో తనకే తెలియాలి. నువ్వే విన్నావు కదా, నేను అంత మాట్లాడుతున్నా సరే తను తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు అనుమానమే, వస్తుందో సారీ చెప్తుందో లేదో అని. తనెక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టుంది. ఎలాగైనా సరే పెద్దమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. ఆద్య, రామా ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నా. 5 minutes నాతో మాట్లాడే టైం ఉందా? చెప్పు, పర్లేదు ఆద్య. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలవాలి. అది కూడా కొంచెం అర్జెంటుగా. ఏమైంది? మనం పెద్దమ్మని కాపాడుకోవాలంటే అసలు ఆ గుడిలో నగలు ఎలా మాయమైపోయాయి అనేది తెలుసుకోవాలి. అర్థమైంది ఆద్య. ఇప్పుడే బయలుదేరుతున్నాను. మనం రెగ్యులర్గా కలుస్తాం కదా, ఆ ప్లేస్కి వచ్చేసి, సరేనా? శౌర్య శౌర్య వస్తుంది. రామా, సార్ నాకు కొంచెం పనుంది, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఏంటి బావగారు ఇది? తన అంతట తాను సారీ చెప్పాలన్న ఆలోచనే లేదు. తను కనీసం వెళ్ళొస్తాను అని కూడా చెప్పలేదు. నేను ఇన్ని చెప్పిన తర్వాత కూడా తనకు చెప్పాలి అన్న ఉద్దేశం లేదు అంటే తన మనసులో మీరంటే, మీ విలువంటే ఏముందో మీరే అర్థం చేసుకోండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ శ్రమ కష్టాన్ని కూడా తీసి అవతల పడేసింది.
అదే నన్ను ప్లేయర్ని చేస్తుంటే నెత్తిన పెట్టుకుని పూజించేదాన్ని. మీరు నా మాట విన్నారా? మీకు ఆవిడ మాటలే తలకెక్కాయి. నేను మాత్రం ఏం చేయగలుగుతాను? సక్సెస్ అవ్వక ముందు ఒకలా, అయిన తర్వాత ఇంకోలా బిహేవ్ చేసేవాళ్ళంటే నాకు చెడ్డ చిరాకు. ఆద్య, రామా, ఇట్స్ అ ట్రాప్. అవును, పెద్దమ్మని ఇరికించాలని ఇవన్నీ ప్లాన్ చేశారు. ఎవరు? A1 ఎవరనేది కనిపెట్టాలి. కానీ గుడిలో నగలు మాయమవ్వడానికి హెల్ప్ చేసింది మాత్రం పూజారి గారనే అనిపిస్తోంది. ఆయనకేం అవసరం ఆద్య? అవసరాలున్నాయంటే ఆదుకునే భక్తులు చాలా మంది ఉంటారు కదా రామా. కానీ గుడిలో అమ్మవారి నగలు కొట్టేసి ఆ నేరం పెద్దమ్మ మీద వేయాలనే కక్ష ఎవరికుందో తెలియాలి. కాదు, ఇప్పుడు అనుమానంతో అడగలేము. ప్రూఫ్ చూపించమంటారు కదా. మనకి చూపించిన ఆ సీసీటీవీ ఫుటేజ్లో పెద్దమ్మ ఆ క్యాష్ పట్టుకుని వెళ్లడం మాత్రమే ఉంది. కానీ అంత డబ్బిచ్చిన అతను కూడా వీడియోలో రికార్డ్ అవ్వలేదు కదా. అది కూడా వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది ఆద్య. ఓన్లీ అమ్మున్న ఫుటేజ్ మాత్రమే రికార్డ్ చేశారు. పెద్దమ్మ పెదనాన్న పూజారి గారిని అడిగితే మీదే తప్పన్నట్టుగా రివర్స్ అయ్యారంట. ఓ, నాన్నంటే ఎంతో గౌరవం ఉండే పూజారి గారిలో అంత మార్పు వచ్చిందంటే వెనకేదో పెద్ద చేయి ఉండే ఉంటుంది. అఫ్ కోర్స్ రామా. ఆ చేతికి ఉంగరాలున్నాయో లేక గాజులున్నాయో మనమే ఫైండ్ అవుట్ చేయాలి. నాన్న దగ్గర ఉన్న తాళంతో గుడి తలుపులు తీయరు. పూజారి గారి దగ్గర ఉండే తాళం కనిపించకపోతేనో లేదంటే జాతర సంబరాలప్పుడు నాన్న దగ్గర ఉన్న తాళం అవసరం పడుతుంది. ఇక్కడే తెలిసిపోతుంది కదా రామా, పూజారి గారి దగ్గరున్న తాళమే ఈ కథ అంతా నడిపిందని. ఇప్పుడేం చేద్దాం ఆద్య? పూజారి గారిని అడుగుతూ ఉంటే చిందులేస్తున్నారు. లేదా పోలీస్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు పద్ధతిలో విచారిస్తారంటావా? డబ్బు నగల విషయంలో ఇంకెవరి సాయం అడిగినా ఖర్చు పెట్టడమే తప్ప జరిగేదేమీ ఉండదు కదా రామా. రామా, ఐడియా. ఏంటది? అర్జెంటుగా అమ్మవారిని పిలిపించి అడిగిస్తే? అమ్మవారేంటి? వేషం వేసుకుని నాటకం ఆడితే అమ్మవారు ఆగ్రహిస్తే? అమ్మని కాపాడుకోవాలంటే అమ్మని కన్నా అమ్మ అవతారం అవసరం రామా. అమ్మవారి పాదసేవ చేసే పూజారి గారు ఇలాంటి పనికి ఎందుకు పాల్పడ్డారో తెలుసుకోవాలి రామా. మన పూజారి గారు నిజం చెప్తారేమో చూడొచ్చు. మనకు తోడుగా వెంకట్రావు మావయ్యని కూడా తీసుకువెళ్దాం.